ఈ రోజే నేత్రదాన హామీ పత్రం మీద సంతకం చేసి నేత్రదానానికి మీ అంగీకారాన్ని తెలియచేయండి. అలాగే ఎవరైనా మరణించారన్న సమాచారం మీకు తెలిస్తే వారి కుటుంబ సభ్యులను నేత్రదానానికి ఒప్పించండి. సకాలంలో ఆ నేత్రాలు మీ దగ్గరలో ఉన్న ఐ హాస్పిటల్కి అందేలా చూడండి. మరణానంతరం మన కళ్ళు మెట్లో కలిసిపోకుండా చూడలేని వారికి చూపునిద్దాం. ఆలోచించండి, ఆచరించండి. ఈరోజు నంద్యాల పట్టణంలో ఎన్జిఓస్ కాలనీ నందలి పసుపుల సత్యనారాయణ గారు స్వర్గస్థులు కావడం జరిగినది. వారు స్వర్గస్థులైతేనే వారి కుమారులు సుధాకరు అలాగే రవి గారు వెంటబడే స్పందించి మా తండ్రి గారు శారీరకంగా చనిపోయినా కానీ భౌతికంగా ఇంకా బ్రతికి ఉండాలి, సమాజాన్ని చూస్తూ ఉండాలనే సదుద్దేశంతో నేత్రదానం చేస్తామని చెప్పి నాకు వెంటనే ఫోన్ చేయడము, నేను ఈ విషయాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దసీర్ గారికి తెలియజేయక వీరు కర్నూలు రెడ్ క్రాస్ వారికి తెలియజేసి వారిని వెంటబడే పిలుచుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చిన టెక్నీషియన్స్ కూడా ఈ సందర్భంగా నాగన్న ప్రదీప్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా వారి బంధుమిత్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మరణిస్తే అవి వృధా కాకుండా మట్టిలో కలిసిపోకుండా కాలి బూడిద కాకముందే ఈ విషయాన్ని తెలియజేసిన వెంటనే ఒకప్పుడు సృష్టిలో అన్ని జీవరాశులు అనగా పులి కానీ సింహం కానీ చిక్క కానీ ఇలా చనిపోతే కూడా ఉపయోగపడతాయనే వాళ్ళు, మానవుడు మరణిస్తే ఏమిటికి పనికిరాడు, ఎవరు కొనే దిక్కు కూడా ఉండదని చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు భారతదేశంలో ఈ టెక్నాలజీ పెరిగి చనిపోయిన తర్వాత కూడా ఇద్దరికి ఉపయోగపడవచ్చు అనేది ఈ నేత్రదానం. అటువంటి బృహత్తర కార్యక్రమం చేపట్టిన మన పసుపుల సుధాకర్ గారికి అలాగే తమ్ముడు రవి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమాచారాన్ని వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుసుకొని ఇంట్లో వాళ్ళ పిల్లలకు తెలియజేయాలి, బంధుమిత్రులకు తెలియజేయాలి. సమాజం నుంచి నేను ఎంతో స్వీకరించాను, సమాజానికి బ్రతి ఉండగా ఎంతో చేశానో లేదో కనీసం చనిపోయిన తర్వాత ఇద్దరికి చూపును ప్రసాదించే అవకాశాన్ని నాకు కల్పించండిరా, అప్పుడే నా ఆత్మ శాంతి చేకూరుతుంది అని చెప్పినప్పుడు వారు ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని తెలియజేస్తారు. కాబట్టి ఎవరైనా సరే ఈ సమాచారాన్ని నాకు కానీ చైర్మన్ దసీర్ కానీ తెలియజేస్తే మేము ఎక్కువ చేపడతాం. ఇప్పటికీ నంద్యాలలో వీరితో కలిపి 19 మంది మరణించగా మా దగ్గరికి సమాచారం రావడం జరిగింది. ఈరోజు పశువుల సత్యనారాయణతో మేము 11వ వ్యక్తి ఇతనితో నేత్రదానం చేపించడం జరిగింది. మిగిలిన 6-7 మంది కూడా అనారోగ్య రీత్యా వాళ్ళకి తీసుకోలేకపోయాము. ఇతను 11వ వ్యక్తి. అంటే ఒక నంద్యాల పట్టణంలో మనం ఈరోజు 22 మందికి చూపును ప్రసాదించిన వాళ్ళం అయ్యాం. అటువంటి మా కార్యక్రమం ఇది. ఆనంద్ గురూజీ గారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గాన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్గా బాధ్యతలు తీసుకున్న వెంటనే నంద్యాల పట్టణ కేంద్రంలో చాలా విస్తృతమైన ప్రచారం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నిన్న కూడా మేము స్కూల్ విద్యార్థులకు ఆర్గాన్ డొనేషన్ మీద వ్యాసరచన పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది విద్యార్థి దశ నుంచే మన ఆర్గాన్స్ చనిపోయిన తర్వాత ఎట్లా శరీరం మట్టిలో కలిసిపోయే శరీరం ఆర్గాన్స్ ఇతరులకు జీవించి ఉన్న వాళ్ళకు ఉపయోగపడతాయనే ఉద్దేశాన్ని విద్యార్థి దశల నుంచే వాళ్ళ ఆలోచన రేకెత్తించాలనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ సొసైటీ అందులో నిన్న కార్యక్రమం జరిగింది. ఈరోజే పసుపుల సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులు నేత్రదానం చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషదగ్గ పరిణామము. ఎందుకంటే సమాజంలో ఈరోజు కూడా గురూజీ గారు చెప్పినట్టు దాదాపుగా మన దేశంలో కొన్ని లక్షల మంది కార్నియ అంధత్వంతో బాధపడుతున్నారు. అలాంటి వారికంతా ఇలాంటి నేత్రదానం ద్వారా మనం కార్నియ చూపుని ప్రసాదించే వాళ్ళమవుతాం. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా కూడా మీరు ఎక్కడైనా చనిపోతే నంద్యాల జిల్లాలో నేత్రదానం చేయదలిచిన వారు రెడ్ క్రాస్ సొసైటీని సంప్రదించి తక్షణమే మేము వచ్చి నేత్రాలు సేకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మా నాన్నగారి పేరు పసుపుల సత్యనారాయణ. అయితే అకాలంగా మరణించడం వల్ల ఏదో ఒకటి చేయాలా అనే ఇదితో సంకల్పంతో రామకృష్ణ ద్వారా గురూజీకి ఫోన్ చేసి నేత్రదానం ఇస్తారా అని అడిగితే వెంటనే మేము 4 అన్నదమ్ములము 4కి ఫోన్లు చేసి అడిగినాము. 4 ఏకగ్రీవంగా ఒకరికి ఉపయోగపడుతుంది. ఆయన ఈ రోజు వరకు కూడా స్పెట్స్ వాడలేదు, ఏ రోజు కూడా కంటి చూపు శుక్లాలు కానీ ఏమీ లేవు. ఇది 10 మందికి మేలవుతుందని మేము కుటుంబ సభ్యులం అందరము ఏకగ్రీవంగా నేత్రదానం చేస్తాం.